ఇంటర్లింక్ కమ్యూనిటీలో ఉన్నవాళ్లందరికీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్. మైనింగ్ స్పీడ్ ఒక్కసారిగా సగానికి పడిపోయింది. అసలు ఈ హాల్వింగ్ అంటే ఏంటి? దీనివల్ల మనకు మంచిదా లేక చెడ్డదా? ఈ మార్పుల వెనుక అసలు కథేంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. అవునండి, మీరు చూస్తున్న ఆ నంబర్ నిజమే. మైనింగ్ స్పీడ్ ఏకంగా 50% తగ్గించేశారు. అంటే ఇకపై మనం కొత్త కాయిన్స్ సంపాదించడం అంత ఈజీ కాదనమాట. సరఫరా తగ్గించి కాయిన్ విలువను పెంచడానికే ఈ ప్లాన్ వేశారు. కానీ ఈ సడన్ మార్పుతో కమ్యూనిటీలో పెద్ద చర్చే మొదలైంది. మనకు వచ్చే రివార్డ్స్ సగానికి పడిపోవడంతో ఇప్పుడు అందరి మైండ్లోనూ ఒకే ఒక్క ప్రశ్న మెదులుతోంది. ఈ మార్పు మనల్ని నష్టాల్లోకి నెట్టేస్తుందా, లేక ఫ్యూచర్లో పెద్ద లాభాలకు ఇదే పునాది అవుతుందా? ఏది నిజమో కాస్త లోతుగా చూద్దాం పదండి. సరే, ముందుగా ఈ పెద్ద ప్రశ్న గురించే మాట్లాడుకుందాం. అసలిది నష్టమా లేక లాభమా? ఈ హాల్వింగ్ వల్ల ఇప్పుడేంటి పరిస్థితి, లాంగ్ టర్మ్లో ఏంటి పరిస్థితి? ఈ రెండు వైపులా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ విషయం చాలా సింపుల్ అండి. ఒకవైపు చూస్తే మన మైనింగ్ స్పీడ్ తగ్గింది, అంటే మనకొచ్చే కాయిన్స్ తగ్గిపోయాయి. ఇది కొంచెం నిరాశపరిచే విషయమే, కాదనట్లేదు. కానీ ఇంకోవైపు ఆలోచిద్దాం. మార్కెట్లో ఏదైనా వస్తువు తక్కువగా దొరుకుతుంటే ఏమవుతుంది? దానికి డిమాండ్ పెరిగి విలువ పెరుగుతుంది, కరెక్ట్? సరిగ్గా అదే లాజిక్ ఇక్కడ వర్తిస్తే మన దగ్గర ఉన్న కాయిన్స్ విలువ భవిష్యత్తులో అమాంతం పెరిగే ఛాన్సుంది. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ హాల్వింగ్ ఒక్కటే కాదు, దీంతో పాటే ఇంకో చాలా ముఖ్యమైన అప్డేట్ కూడా వచ్చింది. అదే వర్జన్ 4.0.3. ఇదేదో చిన్న టెక్నికల్ చేంజ్ అనుకుంటే పొరపాటే. ఇది ప్రాజెక్ట్ భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద అడుగు. మరి ఈ కొత్త V4.0.3 అప్డేట్లో అంత స్పెషల్ ఏముందంటే, మన వాలెట్ని తీసుకొచ్చి యాప్ హోమ్ స్క్రీన్ పైన పెట్టేశారు. దీనివల్ల మనకు లాభమేంటంటే, ఇకపై బ్యాలెన్స్ చూడ్డానికి, ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడానికి లోపలికి వెళ్ళి వెతకాల్సిన అవసరమే లేదు. అంతా మన కళ్ల ముందే ఉంటుంది. దీన్ని బట్టి యూజర్స్కి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనకు అర్థమవుతోంది. సరే, ఇప్పుడు మనం అసలైన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. మార్చ్ 2026. ఈ డేట్ను క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ హాల్వింగ్, ఈ కొత్త అప్డేట్, ఇవన్నీ ఒకే ఒక విషయం వైపు దారితీస్తున్నాయి. అదేంటంటే మన కాయిన్స్ను నిజమైన డబ్బుగా మార్చుకునే అవకాశం. అందరి అంచనాలు, వాళ్ల రోడ్ మ్యాప్ అన్నీ మార్చ్ 2026 వైపే చూపిస్తోంది. ఆ టైంలో P2P అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్స్ మొదలు కావచ్చని గట్టిగా టాక్ నడుస్తోంది. దీని అర్థమేంటో తెలుసా? మన దగ్గరున్న కాయిన్స్ను వేరే వాళ్లకు అమ్మి డైరెక్ట్గా క్యాష్గా మార్చుకోవచ్చు. ఇది గనక జరిగితే ఇంటర్లింక్ అనేది కేవలం ఒక మైనింగ్ ప్రాజెక్ట్లా కాకుండా ఒక నిజమైన ఆర్థిక వ్యవస్థలా మారిపోతుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది కదా, కానీ ఇలాంటి కీలకమైన టైంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మంచి వార్తలతో పాటు ఫేక్ న్యూస్ కూడా చాలా వేగంగా వ్యాపిస్తోంది. అందుకే అసలు నిజమేంటో తెలుసుకోవడం మన బాధ్యత. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్టుకు సంబంధించి ఏ చిన్న అనుమానం వచ్చినా ఎవరో చెప్పారని, ఎక్కడో చదివామని నమ్మేయద్దు. కేవలం వాళ్ల అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్స్, వాళ్ల వెబ్సైట్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్కి మనమే కదా బాధ్యులం. సో ఫైనల్గా మళ్లీ మనం మొదలుపెట్టిన ప్రశ్నకే వస్తున్నాం. సప్లై తగ్గింది, యాప్ వాడటం ఈజీ అయింది, ఫ్యూచర్లో డబ్బుగా మార్చుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఇవన్నీ కలిసి మన దగ్గరున్న కాయిన్స్ విలువను నిజంగానే ఆకాశానికి తీసుకెళ్తాయా? ఏమంటారు? ఒకసారి ఆలోచించండి.